శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. తులారాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి అధిపతి శుక్రుడు. శుక్రుడి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. శుక్రుడు మంచి స్థానంలో సంచరిస్తూ ఉన్నట్టయితే ఈ మాసం మొత్తం కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో సుఖమయంగా ఉంటుంది. అయితే 15వ తారీఖు వరకు సూర్యుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. 8వ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటుంది. తద్వారా కొన్ని ఊహించనటువంటి విషయాలు మన ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సంఘటనలు కూడాను చోటు చేసుకుంటాయి. అయితే తులారాశి వారికి 15 జూన్ తరువాత భాగ్యస్థానంలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తున్నాడు. అంటే 9వ స్థానంలోకి వస్తున్నాడు. తులారాశికి ఏకాదశాధిపతి అవుతాడు. కనుక 15 కంటే ముందు ఉన్నటువంటి సంచారం కంటేనూ 15 తర్వాత సూర్యుడు కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తాడు. భాగ్యస్థానం కూడాను ప్రతికూలమే సూర్యుడికి. అయినప్పటికీ 8మంతో పోల్చుకున్నట్టయితే 9వ స్థానం కొంత అనుకూలమైనటువంటిది కనుక కొంత మనకు అదృష్టము కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ పనుల లోపల సానుకూలత ఉంటుంది. ప్రారంభించినటువంటివి పూర్తి అవుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. తర్వాత పిల్లల విషయం లోపల ఉన్నత విద్యకై ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇక 20వ తారీఖు వరకు కుజుడు 7మంలో ఉన్నాడు. 7మ స్థానంలో కుజుడి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎలాంటివి అనంటే, కుజుడు 7మ స్థానము. ఈ రెండిటి కాంబినేషన్ మనం చూసినట్టయితే భార్యాభర్తల లోపల కొంత మిస్అండర్స్టాండింగు, అపోహలు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, డీప్ డిస్కషన్స్ మూలకంగా ఇబ్బందులు అలాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత మీరు
కోపము రాకుండా, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉన్నట్టయితే అది కొంత తగ్గుతుంది. ఇక వ్యాపారస్తులు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి, అది అవసరం కూడాను. ఇక 20 తర్వాత అష్టమ స్థానంలోకి వస్తున్నాడు కుజుడు. అది మరీను ఇబ్బంది పెట్టేటువంటి సంచారం కనుక వాహనాలతో, భూములతో మీరు జాగ్రత్తగా ఉండాలి. వాహనములు రిపేర్కి రాగానే పోస్ట్పోన్ చేయకుండా వాటిని రిపేర్ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. అనవసరమైనటువంటి ప్రమాదాలు, ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉంటాయి. ఇక బుధుడు మంచి స్థానంలో సంచరిస్తున్నాడు. ఉన్నత విద్యకై సహకరిస్తాడు ఈ సంచారం. కాబట్టి విదేశాలకు వెళ్ళడము, విదేశాలలో ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడము, మంచి అవకాశాలు మీకు వస్తాయి. ఇక 20 తర్వాత బుధుడు దశమంలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి మూలకంగా మీరు చేసేటువంటి ప్రొఫెషన్ లోపల, అంటే మీ కెరీర్ లోపల అభివృద్ధి కనబడుతుంది. ఉద్యోగ చర్చలు విజయవంతమవుతాయి. మీరు ఇంటర్వ్యూస్కు ఏవైతే అటెండ్ చేస్తున్నారో వాటి లోపల మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఇక శుక్రుడు కూడాను మీకు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ నెలలో భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి తులారాశి వారికి ప్రత్యేకంగా భాగ్యస్థానంలో సంచరించడం మూలకంగా అన్యోన్యత ఉంటుంది. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో మీకు పనులు నెరవేరుతాయి. కొన్ని విజయ సూచనలను కూడాను కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గురువు దశమంలో ఉన్నాడు. కర్కాటక రాశిలోకి ఎంటర్ అయినాడు 2వ తారీఖున. అది దశమ స్థానం అవుతుంది. గురువు దశమ స్థానము సంచారము ప్రతికూలమే. అయితే ఒక సంపూర్ణ శుభగ్రహము గురువు ఉచ్చస్థానము దశమ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి మీరు చేసేటువంటి ఉద్యోగం లోపల మీకు స్థిరత్వం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ వర్క్ ప్లేస్ లోపల కూడాను మీరు మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక షష్టమ స్థానంలో శనీశ్వరుడి యొక్క సంచారము మీకు విజయాన్ని చేకూరుతుంది. మీరు ఏ పని ప్రారంభించినప్పటికీ అందులో మీకు విజయం కలిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. పోటీ పరీక్షలలో అనుకూలత. పంచమంలో రాహు మూలకంగా కొన్ని ఇబ్బందులు, అయోమయమైనటువంటి స్థితి కొన్ని విషయాలలో ఏర్పడతాయి. కనుక కూలంకషంగా మీరు లోతైన విశ్లేషణతో ముందుకు వెళ్ళి ప్రారంభించడం చాలా మంచిది. లాభస్థానంలో కేతువు, ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఎవరైతే స్నేహితులు ఉన్నారో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడము, వాళ్ళ మూలకంగా మీకు మంచి జరగడము, ఇలాంటివి అన్నీ కూడాను మీకు కలిసి వస్తాయి. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే న్యాయపరమైనటువంటి నిబంధనలు, న్యాయపరమైనటువంటి వృత్తి లోపల ఉన్నటువంటి వాళ్లకు, లేదా లా చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులకు, మేనేజ్మెంట్ సైడ్ ఉన్నటువంటి విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం. ఇక MBA కొరకై, అంటే మేనేజ్మెంట్ సైడు, అడ్మినిస్ట్రేషన్ సైడు చదవాలి అనుకునేటువంటి విద్యార్థులకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కన్సల్టెన్సీ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు లాభస్థానం లాభదాయకంగా ఉంటుంది. ఫ్యాషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కనబడుతుంది. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ సంబంధం కుదిరే అవకాశం బాగా కనబడుతుంది. సంతాన విషయంలో ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ విధంగా తులారాశి వారికి జూన్ మాసంలో ఫలితాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే 80% ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే అంగారకుడి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి సహనము చాలా అవసరము. కోపము, ఉద్రేకము తగ్గించుకున్నట్టయితే మీరు చాలా విషయాలలో సత్ఫలితాలను ఈ మాసంలో పొందే అవకాశం ఉంది. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట.
ఈ కాలసర్పయోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుణ్ణి కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.